జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో శ్రీ శిశు మహిళా అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పోషకాహారంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్నపిల్లలకు తల్లిపాలు శ్రేయస్కరం. వైద్యుల సూచనలు, మెలకువలు పాటించాలని, గర్భిణీలు, బాలింతలు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం సంతోషంగా ఉందని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరింత ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పీసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీలు, ఆశాలు పాల్గొన్నారు. ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా చేస్తాం. అదేవిధంగా బిడ్డ పుట్టిన తర్వాత కూడా సంవత్సరం వరకు ఆ బిడ్డకు కానీ లేదా కొడుకు కానీ 10 కిలోలు ఉండాలని చెప్తున్నారు. మరి ఆ వెయిట్ కూడా సరిగా ఉంటుందా లేదా? ఇవాళ బాలామృతం వచ్చింది, బాలామృతం ప్లేస్ వచ్చింది. చక్కగా పుట్టిన పిల్లలకు కూడా పౌష్టికాహారం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా అందిస్తున్న ఈ సదుపాయాలను తల్లులందరూ కూడా, గర్భవతులైన స్త్రీలు, తల్లులైన వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మీ అందరిలో పోషణ పైన ఒక చైతన్యాన్ని కల్పించడానికి, పోషణ అంటే ఆరోగ్యం, పోషణ అంటే మీరు తినే ఆహారం, పోషణ అంటే పరిశుభ్రత, అన్ని రకాల ఈ నెల రోజులలో ఈ పోషణ అభియాన్ మహోత్సవం సందర్భంగా మీలో చైతన్యం కల్పించడానికి ఐసీడీఎస్లు, అంగన్వాడీలు చాలా ప్రయత్నం చేసినాయి, చాలా కృషి చేసినాయి. దీన్ని మనందరం కూడా వినియోగించుకొని మన పిల్లలు ఆరోగ్యంగా ఉండే విధంగా, మీరు ఆరోగ్యంగా ఉండాలి, పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా మాల్ న్యూట్రిషన్ అనేది భారతదేశంలో లేకుంటే శిశు మరణాలు మన రాష్ట్రం చూడగానే ఎంత బాగున్నాడు ఈ అబ్బాయి, ఎంత బాగున్నది ఈ అమ్మాయి అనే విధంగా మీరు మీ కడుపులో ఉన్న బిడ్డను కూడా పుట్టిన తర్వాత ఎంత శ్రద్ధగా చూసుకుంటారో కడుపులో ఉన్నప్పుడు కూడా అంతే శ్రద్ధతోనే ఉండాలి. నేను ఇక్కడ ఉన్న కొంతమంది పనులను చూస్తున్నాను. వాళ్ళ ముఖాలు చూస్తుంటే చాలా ముఖాలన్నీ కొంచెం చిన్నగా అయ్యి బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బహుశా డాక్టర్ గారు ఆ వివరాలను చెప్తారు. కారణం ఏంటంటే పిండానికి, అంటే గర్భంలో ఉన్న శిశువు కూడా కొంత మన ద్వారా రక్తం పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు తినేది కూడా జాగ్రత్తగా కొంచెం 1-2 సార్లు 3 సార్లు రోజుకు కొంచెం ఫ్రూట్స్ కానీ, కొంచెం శక్తినిచ్చే పదార్థాలు కానీ తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, పుట్టిపోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా తల్లులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు, తక్కువ వెయిట్తో పుట్టిన పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సంవత్సరం వరకు వాళ్ళు ఒక 10 కిలోల వరకు పెరిగే విధంగా చూడాలని, దానికి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మేడం, ఇక్కడ ఇచ్చేసినటువంటి డాక్టర్స్, తర్వాత మన ముఖ్య నాయకులు, తర్వాత ఏసీపీ సార్, ఎంపీడీఓ మేడం, ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న ప్రముఖులందరికీ, నా ఎదురుగా ఉన్న నా అక్క చెల్లెలందరికీ కూడా, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆడపిల్లల గురించి చెప్పాలంటే మా నాన్నగారు చెప్పాలి, మొత్తం సబ్జెక్ట్ చెప్పేసిండు. డాక్టర్గా చెప్పిండు, తండ్రిగా చెప్పిండు, తాతగా కూడా చెప్పిండు. పుట్టిన తర్వాత కూడా ఎట్లా చూసుకోవాలని చెప్పింది. ఇంకా నాకు ఏం మిగల్చలేదు. నేను అక్కడ కార్తీకుతూనే రక్తహీనత అని నిలబడింది. ఇంకా స్టార్ట్ చేసిండు, ఇంకా నాకేం మిగల్చాడు డాడీ అనుకున్నా. అదే జరిగింది. ఇప్పుడు ప్రతి పాయింట్ చెప్పినారు. నిజంగా కూడా కన్న తండ్రిగా మా ముగ్గురిని చూసిండు కాబట్టి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నా పాప, రెండో పాప కేజీన్నరనే పుట్టింది. అప్పుడు కోవిడ్ వచ్చింది నాకు 2 times. అందుకే పాప ఎక్కువ వెయిట్ పెరగలేదు. సో అయిపోయాలి కానీ మనం వెళ్ళిపోదు. అట్లా ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ కూడా మీరు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మన రాబోయే జనరేషన్ని కూడా మనం ఆరోగ్యవంతులు చేయగలుగుతాము. కాబట్టి ఏదైనా కూడా ఆరోగ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. మీరందరూ కూడా ఆర్థికంగా బలపడాలి, మంచి మంచి పనులు చేయాలి, పిల్లలకి మంచి నేర్పియాలి. మీకు ఇప్పుడు పుట్టబోయే పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరు కూడా పాజిటివ్ ఉండాలి. ఇంకొకటి స్ట్రెస్ తీసుకోవద్దు. నాకు డాక్టర్ ఏం చెప్పినారంటే, మన గుండె చప్పుడు మన కడుపులో ఉన్న బిడ్డకి తెలుస్తుంది. అది వేగంగా కొట్టుకుంటే ఆ కడుపులో ఉన్న బిడ్డ అనుకుంటారు అనమాట, అమ్మ ఏదో టెన్షన్ పడుతున్నట్టుంది అని. కాబట్టి చాలా వరకు ప్రశాంతంగా
ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మన మైండ్ ఎట్లుంది, మన మూడ్ ఎట్లుంది, మన గుండె చప్పుడుతోటే ఆ బిడ్డకు అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ గర్భస్థ మహిళలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. మన పిల్లలు మన కడుపులు ఉన్నప్పటి నుంచే మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నట్టు వాళ్ళకి కనబడాలి. మీరందరూ కూడా టెన్షన్ తీసుకోవద్దు, టెన్షన్ పెట్టాలి. ఒకటి ఏంటంటే ఆడవాళ్ళకి హార్మోన్